పోస్టల్ జీడీఎస్ 2026కు సంబంధించిన జనవరి నోటిఫికేషను జనవరి 20 తారీఖు రోజు విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన మనకు స్టేట్ వైస్‌గా కట్ ఆఫ్ ఈసారి ఏ విధంగా ఉండబోతుంది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. స్టేట్ వైస్‌గా. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. మీకెక్కడ జాబ్ వస్తుందనేది క్లారిటీ అయితే వస్తది. ఆ తర్వాత మీరు మీ మార్కులను బట్టి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్టేట్‌లో పెడితే జాబ్ వస్తదనేది. కాబట్టి వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకైతే చూడండి. మహా అంటే 10 నిమిషాలు ఉంటది కావచ్చు వీడియో. క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చూస్తే మాత్రం ఈసారి మీకు పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో బీపీఎంఏ గాని, ఏ బీపీఎం గాని జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 45, 50, 60, 70% ఉన్న వాళ్ళకి గూడా ఈసారి జాబ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను చెప్పే స్టేట్‌లలో పెట్టుకోండి 100% జాబ్స్ అయితే కన్ఫర్మ్ అన్నమాట. కట్ ఆఫ్ విషయం చూసుకుంటే యూఆర్ ఏ విధంగా ఉంటుంది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరూ గూడా స్టేట్ వైస్‌గా, కేటగరీ వైస్‌గా కంప్లీట్‌గా పాయింట్ టు పాయింట్ స్టేట్ వైస్‌గా కంప్లీట్‌గా చెప్తాను. ఫస్ట్ లిస్ట్‌కి సంబంధించి, సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్, ఫిఫ్త్ లిస్ట్‌కి సంబంధించి ఇంకా తగ్గుతూ ఉంటుంది. ఈరోజు డేట్ వచ్చేసి జనవరి 18, 2026. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది నోటిఫికేషన్ రావడానికి. కాబట్టి కంపల్సరీగా ఈ వీడియో అనేది క్లియర్‌గా చూడండి. అండ్ ఎవరైతే పోస్టల్ డిపార్ట్‌మెంట్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మీ ఫ్యామిలీ మెంబర్స్ గాని, ఎవరైతే ఫ్రెండ్స్ గాని ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వీడియో అయితే షేర్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి వీడియో చూడండి. ఎవరైనా గాని సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు వస్తూ ఉంటాయి నోటిఫికేషన్ రూపంలో. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కూడా బూస్ట్ అప్ ఉండేది. ఇక మెయిన్ టాపిక్ వెళ్తే మనకు స్టేట్ వైస్ కట్ ఆఫ్ అనేది ప్రతి ఇయర్ ప్రతి నోటిఫికేషన్‌కి అయితే చేంజ్ కావడం అయితే జరుగుతుంది. ఈసారిగా మనకు ఈసారి దాదాపు 28,740 పోస్టులతోని ఉంటుంది కదా నోటిఫికేషన్. ఈసారి ఏ విధంగా కట్ ఆఫ్ ఉంటుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విషయాన్ని చూసుకుంటే మనకు లాస్ట్ టైమ్ ఏ విధంగా ఉందో కొంచెం ఈసారి తగ్గే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే చాలా మంది గూడా ఈ పోస్ట్‌లనేది మంచిగా లెవ్వని రిజెక్ట్ చేస్తున్నారు. అదే విధంగా వేరే వేరే జాబ్స్ అయితే వస్తున్నాయి గాబట్టి వాళ్ళు ఆ సైడ్ అయితే వెళ్తున్నారు. సో, ఈసారి కాంపిటీషన్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మనకు నేను 40, 50, 60, 70 మార్క్స్ పర్సెంటేజ్ అని చెప్పినా గదా! వాళ్ళకెక్కడ జాబ్స్ వస్తాయంటే మనకు నార్త్ ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి గదా! నార్త్ ఈస్ట్ స్టేట్స్ అంటే అగర్తల, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్. ఈ 3 అంటే ఈ 6 సంబంధించిన నార్త్ ఈస్ట్ స్టేట్‌లలో ఉంటాయి. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ తీసేసిన 5 స్టేట్‌లయితే ఉండడం అయితే జరుగుతుంది. ఈ 5 స్టేట్‌లల్ల మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, అగర్తల ఈ స్టేట్‌లలో పెట్టుకుంటే మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. 45, 46, 47%కే లాస్ట్ ఇయర్ లాస్ట్ నోటిఫికేషన్‌కు జాబ్ అయితే రావడం అయితే జరిగింది. సో, ఈ విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కంప్లీట్‌గా స్టేట్ వైస్‌గా నేను చెప్తూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ ఎట్లా, అస్సాం ఎట్లా, బీహార్ ఎట్లా, ఛత్తీస్‌గఢ్ ఎట్లా, ఢిల్లీ ఎట్లా, హర్యానా ఎట్లా అనేది కూడా కంప్లీట్‌గా పాయింట్ టు పాయింట్ చెప్తాను. వీడియో అయితే చూడండి. ఇక మెయిన్ టాపిక్ చూస్తే మాత్రం చూసుకుంటే రీజియన్ సంబంధించి రీజన్ అంటే మనకు స్టేట్‌ల వైస్‌గా అన్నమాట. అండ్ ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అంటే పర్సన్స్ విత్ డిజబిలిటీస్ ఉంటారు కదా! వాళ్ళకి ఎంత కట్ ఆఫ్ అనేది కూడా నేను చెప్తున్నాను. ఫస్ట్‌ది ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ. ఇక ఫస్ట్ స్టేట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదాము. ఆంధ్రప్రదేశ్ స్టేట్ చూసుకుంటే ఈసారి ఫస్ట్ మెరిట్ లిస్ట్ అంటే నేను చెప్పేదంతా కూడా ఫస్ట్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి. అండ్ సెకండ్ మెరిట్ లిస్ట్, థర్డ్ మెరిట్ లిస్ట్, ఫోర్త్ మెరిట్ లిస్ట్ అంటే వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తే అన్ని మెరిట్ లిస్ట్‌లకు కట్ ఆఫ్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. 2, 3 పర్సెంటేజ్ కానీ 1% కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. మీరు అట్లా కాలిక్యులేట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇక యూఆర్‌కి వచ్చేసి 95% అయితే ఉంటుంది ఆంధ్రప్రదేశ్‌లో. అండ్ ఎస్సీకి 93.42, ఎస్టీ 93.42 అండ్ ఓబీసీ 95, ఈడబ్ల్యూఎస్ 93.42, పీడబ్ల్యూడీ 91.83 అన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కట్ ఆఫ్. ఈసారి ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో అంత ఉండేది. మరి మీరు చాలా మంది కూడా అనుకోవచ్చు 10 అంటే 100% ఉన్నది కదా! అది అనుకుంటే ఈసారి పోస్టులు అనేది ఎక్కువ ఉండడం అయితే జరిగింది. సో, మనకు చాలా మంది కూడా నార్త్ సైడ్‌లో పెట్టుకుంటారు కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి తక్కువ కాంపిటీషన్ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక అస్సాం విషయాన్ని చూసుకుంటే యూఆర్ 92, ఎస్సీ 86.33, ఎస్టీ 86.50, ఓబీసీ 89, ఈడబ్ల్యూఎస్ 86.67, పీడబ్ల్యూడీ 76.33 అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక బీహార్‌లో వచ్చేసి 97.60 యూఆర్‌కి, ఎస్సీకి 95, ఎస్టీ 95, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 95,
ఈ పీడబ్ల్యూడీ వచ్చేసి 86.17 అయితే ఉండడం అయితే జరుగుతుంది బీహార్‌లో. ఈసారి కట్ ఆఫ్. మీరు ఒకవేళ అప్లై చేసుకోవాలనుకుంటే మీరు అక్కడ అప్లై అయితే చేసుకోండి బీహార్ స్టేట్‌లో. ఇక ఛత్తీస్‌గఢ్ ఈ విషయం చూసుకుంటే యూఆర్ వచ్చేసి 95, ఎస్సీ 91, ఎస్టీ 90, ఓబీసీ 95 అండ్ ఈడబ్ల్యూఎస్ 93.10 అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 87.40. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పీడబ్ల్యూడీ అనేది ఫిజికల్ విత్ డిసబిలిటీస్, అంటే ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ అందులో మెన్షన్ చేస్తేనే మీకు ఈ కట్ ఆఫ్ అనేది రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఇస్తారు. ఫస్ట్ వాళ్ళకి జాబ్లు ఇచ్చిన తర్వాతనే వేరే వాళ్ళకి అనేది జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే అట్లా ఎలిజిబిలిటీ ఉందో మీరు వీటికైతే చాలా బెటర్ అన్నమాట. ఇక గుజరాత్ విషయాన్ని చూసుకుంటే 92.80 యూఆర్‌కి, ఎస్సీకి వచ్చేసి 92, ఎస్టీ 89, ఓబీసీ 92 అండ్ ఈడబ్ల్యూఎస్ 91 అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 80.40 అయితే ఉండడం అయితే జరుగుతుంది గుజరాత్‌లో. ఇక హర్యానా విషయాన్ని చూసుకుంటే ఇక్కడ 88 యూఆర్, 81 ఎస్సీ, 81 ఎస్టీ, ఓబీసీ 82 అండ్ ఇక్కడ పీడబ్ల్యూడీ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి మనకు 80 అబోవ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మనకు ఏదైతే పీడబ్ల్యూడీ ఉందో 79 కట్ ఆఫ్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఈసారి హర్యానాలో. ఇక హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే మాత్రం 98, 93, 95, 86. ఇక్కడ మనకు యూఆర్, ఇది ఓబీ, ఇది ఎస్సీ, ఇది ఎస్టీ, ఇది ఓబీసీ, ఇది ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూడీ అన్నమాట. ఇవికి సంబంధించి ఏదైతే ఉందో ఇక జమ్మూ కాశ్మీర్కి వచ్చేసి 97 అండ్ ఎస్సీకి 95, ఎస్టీకి 90, ఓబీసీకి 96, ఈడబ్ల్యూఎస్ 95, పీడబ్ల్యూడీ 87 అన్నమాట. ఇక జమ్మూ కాశ్మీర్ అయిపోయింది. ఇక హర్యానా ఇక్కడ జార్ఖండ్ యూఆర్ 97, ఎస్సీ 95, ఎస్టీ 95, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 95 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 91.20 ఉండడం అయితే జరుగుతుంది జార్ఖండ్‌లో. కర్ణాటక విషయం చూసుకుంటే 95, 93, 91 అండ్ 95, 90, 87 అయితే ఉండడం అయితే జరుగుతుంది. కేరళ విషయం చూసుకుంటే 95, 95 ఓవరాల్‌గా మనకు యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 95% అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపల్సరీగా. కేరళ అనేది కొంచెం చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కాబట్టి అక్కడ చాలా మంది కాంపిటీషన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక పీడబ్ల్యూడీ వచ్చేసి 89.30 అనేది కేరళకు సంబంధించిన కట్ ఆఫ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే మధ్యప్రదేశ్‌లో చాలా మంది కూడా చాలా కట్ ఆఫ్ తక్కువ ఉంటుంది. చాలా మంది కూడా అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తారు. మీకు కూడా అవకాశం ఉంటే అక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. యూఆర్‌లో 95, ఎస్సీ 92, ఎస్టీ 93, ఓబీసీ 95, ఈడబ్ల్యూఎస్ 94 అండ్ పీడబ్ల్యూడీ వచ్చేసి 88 అనేది కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ ఉంటేనే మీకు మధ్యప్రదేశ్‌లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక్కడ ఓబీసీ వాళ్ళకు 90-95 మధ్యలో ఉన్న వాళ్ళకు జాబ్ అయితే అవకాశం అవుతుంది డివిజన్ బట్టి అన్నమాట. ఓకేనా. ఇక నార్త్ ఈస్ట్ స్టేట్స్ సంబంధించి చూసుకుంటే నార్త్ ఈస్ట్ స్టేట్లలో చాలా స్టేట్స్ ఉంటాయి. అగర్తల, నాగాలాండ్, మణిపూర్ నేను చెప్పినా కదా కొన్ని స్టేట్స్. మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇక్కడ నార్త్ ఈస్ట్ రీజియన్ సంబంధించిన స్టేట్స్ చూసుకుంటే మాత్రం కట్ ఆఫ్ యూఆర్ 93, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 77 ఉంటది. 77 చాలా తక్కువ ఉంటది కట్ ఆఫ్. నేను ఏందంటే కొంచెం ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను. అంటే స్టేట్ వైజ్‌గా ఉంటుందన్నమాట అందులో నార్త్ ఈస్ట్ స్టేట్‌లల్ల. ఓకేనా. ఇక ఓబీసీ 93.43, ఈడబ్ల్యూఎస్ 91.57, పీడబ్ల్యూడీ వచ్చేసి 85.71 అనేది కంపల్సరీగా ఈ కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట. ఒడిస్సా 88, 90, 84, 90, 88, 85 ఈ కట్ ఆఫ్ అయితే ఉండాలి. ఒడిస్సాకి సంబంధించిన కట్ ఆఫ్. ఇక పంజాబ్ విషయం చూసుకుంటే 98, 95, 95, 95, 92, 87 కట్ ఆఫ్ అయితే ఉండాలి. రాజస్థాన్ విషయం చూసుకుంటే 95, 93.67 ఎస్సీకి, ఎస్టీకి 93.10, ఓబీసీకి 95, పీడబ్ల్యూ వచ్చేసి 87.40 అయితే ఉండాలి రాజస్థాన్ స్టేట్‌కి. ఇక తమిళనాడు విషయం చూసుకుంటే యూఆర్ 98, ఎస్సీ 97, ఎస్టీ 96, ఓబీసీ 97, ఈడబ్ల్యూఎస్ 96.20 అండ్ పీడబ్ల్యూ వచ్చేసి 89 అనేది కంపల్సరీగా ఉండాలి. ఇక తెలంగాణ విషయం చూసుకుంటే తెలంగాణలో మనకు కట్ ఆఫ్ అనేది కొంచెం హైలో ఉంటుంది. ఒక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు కొంచెం తక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక యూఆర్ విషయాన్ని చూసుకుంటే 95,
ఎస్సీ వాళ్ళకు 93.42, ఎస్టీ వాళ్ళకు 95, ఓబీసీ వాళ్ళకు 95, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 93.42 అండ్ ఇక్కడ ఏదైతే పీడబ్ల్యూ ఉందో 91.83 అయితే కట్ ఆఫ్ అనేది ఉండాలన్నమాట కంపల్సరీగా తెలంగాణ విషయాన్ని చూసుకుంటే. ఇక ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ సంబంధించి చూసుకుంటే 97, 97, 97, 97 అనేది కంపల్సరీగా అన్నీ ఉండాలి. మినిమం ఈ 3 స్టేట్లలో అనేది మనకు 90-95 మధ్యలో ఎవరికైతే ఉంటుందో 97 వరకు ఉంటుందో వాళ్ళకు కంపల్సరీగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్‌లో కంపల్సరీగా జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది సంబంధించి ఏదైతే కట్ ఆఫ్‌కి సంబంధించిన మనం చూసుకుంటే మాత్రం ఈ కట్ ఆఫ్ అనేది మీకు ఉంటే మాత్రం అంటే మీకు ఈ పర్సెంటేజ్ ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పే స్టేట్‌లలో అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది క్లియర్‌గా పాయింట్ టు పాయింట్. యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళందరూ కూడా నేను క్లియర్‌గా కట్ ఆఫ్ అనేది చెప్పడం అయితే జరిగింది. మీరు ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఏ వీడియో చూడడం అవసరం లేదు యూట్యూబ్‌లో. ఓకేనా? ఇంకా మళ్ళా మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటాను. పోస్టల్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన ప్రతి వీడియో మన ఛానెల్‌లో వస్తూ ఉంటది రెగ్యులర్‌గా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్ చూడండి. నేను పెట్టే వీడియో అన్నీ కూడా మీరు ప్రతి ఒక్కరు కూడా చూడడానికి ట్రై చేయండి. ఫైనల్‌గా అయిపోయిందంటే ఇంతే వీడియో. థాంక్ యూ.